మేళనిచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృ పుత్ర శుద్ధాత్మల. ఆమేన్. మహాపరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమాకరత నీకే దేవా. ఈ చక్కటి విశ్రాంతి దినాన్ని తండ్రి నీ సన్నిధిలో చిన్నమందగా చేరుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరచుట కొరకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి వందనాలు. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలను మా ప్రభువా సకాలంలో నీ సన్నిధికి నడిపించుకున్నట్టు కొరకు సహాయం చేయమని, నీ చిత్తమైతే మా తండ్రి చేరువచ్చిన మేమందరము కూడా మా ప్రభువా నాయన మా జీవితంలో సరి చేసుకున్నట్టు కొరకు సరైనటువంటి మీ యొక్క పరిశుద్ధ హెచ్చరికతో మమ్మలను నడిపించమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, ప్రభునామన మీ అందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు. మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ బాగున్నారు కదా? ఈ యొక్క ఆన్లైన్ ద్వారా చూస్తున్నటువంటి విశ్వాసులను కూడా ఈ యొక్క చక్కటి విశ్రాంతి దినానికి వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు చేసిన మేలు మరొక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఆరాధనలోనికి వెళ్లే ముందు 1 or 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మొదటిగా మన యొక్క సంఘ బిడ్డలు, స్నేహితులు కొద్దిమంది అస్వస్థతతో ఉన్నారు. దయచేసి వారి నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. మన యొక్క సంఘ బిడ్డలు సుజాత గారి యొక్క పెద్ద కుమార్తె, అలాగే వారి యొక్క అల్లునికి, అలాగే మన యొక్క సంఘ విశ్వాసులు రమేష్ గారు వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క బిడ్డలు, అలాగే వారి యొక్క సతీమణికి, అలాగే జ్యోతి గారి యొక్క సిస్టర్ ఇన్ లా మేరీ గారిని, ఆ యొక్క సహోదరికి కూడా కొంచెం అస్వస్థతగా ఉందని వింటున్నాం. వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. సంఘం ప్రార్థించగా తప్పక దేవుడు స్వస్థత కార్యాలు జరిగిస్తాడని విశ్వసిస్తున్నాం. దయచేసి ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే సంఘముగా వారి నిమిత్తమే ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే ప్రతి సాయంత్రం కూడా, ఒక ఫ్రైడే తప్ప ప్రతి దినము కూడా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కుటుంబం జాయిన్ అయ్యి దేవుణ్ణి స్తుతించడం ప్రార్థన ద్వారా మాత్రమే. వాక్యం లేదు ఆ సమయాల్లో మాత్రం. ఆ 1 hour కూడా ప్రతి కుటుంబం కూడా ప్రార్థన చేయాలి. ప్రతి కుటుంబం కూడా పాట పాడుతూ దేవుని మహిమపరచాలని ఆశపడుతున్నాం. అది జరుగుతుంది కాబట్టి దయచేసి మిగిలిన వారందరూ కూడా జాయిన్ అవ్వలేకపోయిన వారు జాయిన్ అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే మరొక ప్రకటన, ఈ నెల 26, 27, 28 తారీఖులలో ఈ యొక్క లాలపేట ప్రాంతంలో ఉజ్జీవ కూటాలు ఏర్పాటు చేయాలని ఈ యొక్క దేవాలయంలో ఏర్పాటు చేసి ఈ యొక్క సంఘము, అలాగే ఈ యొక్క 3 దినాలకి కూడా వర్తమానికులుగా ఉన్నటువంటి పెద్దలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి దయచేసి వాటి నిమిత్తమై కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దేవుడు ఆయన యొక్క మహా అద్భుత కార్యములు జరిగిస్తూ చేరువచ్చేటువంటి విశ్వాసులకు ఏ విధమైన బలహీనత, ఇబ్బందులు, ఎటువంటి అనారోగ్యాలు రాకోకుండా ఆ దిన వర్తమానికులకు కానీ, ఈ యొక్క సంఘ బిడ్డలకు కానీ, సంఘ కాపరిగా మాకు కానీ ఎవరికి కూడా ఎటువంటి బలహీనతలు రాకుండా దేవుడు ఆయన యొక్క గొప్ప మహా అద్భుత కార్యాలు జరిగించాలని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అదే రీతిగా
29వ తారీఖు 26, 27, 28 3 దినాలు సువార్త కూడికలు. అలాగే 29వ తారీఖున మన యొక్క మాస్టర్ క్వార్టర్స్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి దాని నిమిత్తమై థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెడుతున్నారు. అది మధ్యాహ్నము సండే మధ్యాహ్నం అంటే ఉదయం నుంచి 10 o'clock నుంచి స్టార్ట్ అయ్యి లంచ్తో అది మనం క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది, ఫెలోషిప్ లంచ్తో. దయచేసి ఆ యొక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. వాటి నిమిత్తమై కూడా ప్రార్థన చేయవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రీతిగా దేవుని నామంలో మనం ముందుకు వెళ్ళవలసిందిగా మనం చేస్తూ, మనతో పాటుగా ఈ యొక్క విజయ కాలేజ్ నర్సింగ్ స్టూడెంట్స్ మరొక నిఖిల్ అనేటువంటి యవనస్తులు కూడా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మనతో పాటు జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఆ యొక్క యవన బిడ్డను కూడా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. Happy Sabbath everyone. For today's message, our pastor has taken key text from Revelation 12 chapter 17 verse. Revelation 12 chapter 17. As our opening song, let's all raise and sing song number 192. Let's all raise. Revelation 12 chapter 17 verse.
Then the dragon was enraged at the woman and went off to make war against the rest of her household, those who obey God's commandments and hold to the testimony of Jesus. ఈ తెలుగు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. అందుచేత ఆ ఘటసర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొంచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచాను. అందుకే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొంచు యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. సమయంలో మోకరించగలిగిన వారు మోకరించినట్లయితే, మోకరించలేకపోయిన వారు దయచేసి మీరున్న స్థలంలో నిలవబడండి. మోకరించగలిగిన వారు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను మమ్మలను మా తండ్రి మీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి మీ యొక్క వనములో మమ్మలను నాయనా నాటి మీ యొక్క శ్రేష్టమైనటువంటి నాయనా ఫలములను ఫలించిన కొరకు మా ప్రభువా మీతో అంటగట్టబడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, ఇట్టి సమయాన్ని చూడలేకపోయిన అనేక మంది బిడ్డల కంటే మమ్మల్ని మీరు యోగ్యులుగా ఎంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాలో ఏ మంచి ఉండి కాదు కానీ తండ్రి, మాలో మా ప్రభా ఏ నీతి ఉండి కాదు కానీ మా ప్రభా, అది మీ యొక్క ఉచితమైనటువంటి కృప, మీ యొక్క కనికరము, మీ దయమాయలో ఉన్నందుకు తండ్రి. తండ్రి, మీరు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని నాయనా మిమ్మల్ని స్తుతిస్తూ నాయనా మీ నామాన్ని మహిమపరుస్తూ నాయనా మా జీవితములను సరి చేసుకునేటువంటి ధన్యత మేమందరము పొందుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభా, ప్రపంచమంతా ఎంతో భయాందోళనతున్నటువంటి దినాలలో తండ్రి అనేక మంది బిడ్డలు మా ప్రభా శారీరకమైనటువంటి బలహీనతలకు లోనై బిడ్డలు మా ప్రభు తండ్రి వేదనతో ఉంటుండగా అట్టి బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. నాయనా బిడ్డలకు మంచి ఆరోగ్యమును బల శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అట్టి బలహీనతలకు మమ్మల్ని లోని కాకుండా మీ యొక్క కాపుదలలో ఎలవేళలా కాసి కాపాడుతూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. ముఖ్యంగా నాయన సంఘ బిడ్డలు నాయన అనేక మంది నాయన జ్వరంతో బాధపడుతున్నారయ్యా. నిశ్చితమైతే నాయన బిడ్డలను దర్శించండి నాయన. ముఖ్యంగా సుజాత గారి యొక్క పెద్ద కుమార్తె, అలాగే వారి యొక్క అల్లుడు నాయన అదే రీతిగా రమేష్ గారిని, వారికి ఇచ్చిన తన భార్య బిడ్డలను, అలాగే మా ప్రభువా సహోదరి మేరీ గారిని, ఇంకా తండ్రి చెప్పుకోలేని వ్యాధితో బాధపడుతున్న బిడ్డలని మంది వారిని కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా, శారీరకమైనటువంటి నాయన వయస్సు పెరిగిన సమయంలో అనేక మంది వృద్ధాప్యంలో కూడా తండ్రి బలహీనులుగా ఉంటున్నారయ్యా తండ్రి. వారిని కూడా మీరు దర్శించి చక్కటి ఆరోగ్యమును బల శక్తిని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా తండ్రి నాయన ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉండేటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన వారికి మీ చక్కటి ఆరోగ్యమును బల శక్తిని దయచేసి నాయన నీవు జీవము గల దేవుడని నాయన మిమ్మల్ని స్తుతించి మహిమపరచు కొరకు బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మా ప్రభా మా యొక్క సంఘ బిడ్డలు అనేక మంది ఎవరి బిడ్డలు నాయన ఈ యొక్క స్టడీస్ వల్ల మా ప్రభు తండ్రి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాను మా తండ్రి నాయన. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా నాయన బిడ్డలు చక్కటి జ్ఞానమును పెంపొందించుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారు అనేక మంది బిడ్డలు నాయన పరీక్షలు నాయన ఈ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ కి సిద్ధపడుతున్నారు, అనేక మంది రాస్తున్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి జ్ఞానంతో బిడ్డలను మా ప్రభా నాయన మంచి ఉత్తీర్ణత బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు తండ్రి. అదే రీతిగా మా ప్రభా నాయన ఇంకా చిన్న బిడ్డలు నాయన స్కూల్స్ కి వెళ్ళలేనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఆయా ప్రాంతాలలో నాయన రాబోయే దినాలలో స్కూల్స్
స్క్రీన్ ఓపెన్ చేయాలని ఆశపడుతుండగా మీ చిత్తమైతే బిడ్డలకు ఎటువంటి అనారోగ్యములు దరి చేరకుండా నేను కావాల్సినటువంటి కాపుదల భద్రత బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. నేను ముఖ్యంగా ఈ యొక్క నెల 26, 27, 28 తారీఖులలో నాయన ఈ యొక్క ప్రాంతంలో నాయన ఈ యొక్క ఉద్యోగ కూటములు ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాం తండ్రి. అది మా యొక్క ఆధ్యాత్మిక జీవితమును నాయన పెంపొందించుకునే కొరకును నాయన మేము మీ నామమును మా ప్రభు తండ్రి మహిమపరుస్తూ మీతో మరి సన్నిహితంగా జీవించడం కొరకు సహాయం పడులాగా తండ్రి ఆ యొక్క కూడికలు ఏర్పాటు చేయాలని ఆశపడుతుండగా తండ్రి ఆ యొక్క కూడికలలో మీ యొక్క వర్తమానమును నేను అందించబోతున్నటువంటి మీ యొక్క సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ బిడ్డలను మా ప్రభు మీ ఆత్మతో నింపి కావలసిన మంచి ఆరోగ్యములు అలాగే మీ యొక్క పరిశుద్ధ మర్మములు బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మా ప్రభువా నిశ్చితమైతే తండ్రి నాయన ఈ యొక్క కూడి వచ్చినటువంటి విశ్వాసాలందరినీ కూడా మా ప్రభు తండ్రి మీ ఆత్మతో నింపి ఈ దిన వర్తమానంతో మా ప్రభు మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కానుకల నిమిత్తం చేయబడిన వాక్యము హగ్గై 2వ అధ్యాయం 8వ వచనం. హగ్గై 2వ అధ్యాయం 8వ వచనం. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. మనకు దేవుడు ఆశ్రయించిన దాంట్లో మనం దేవుడికి ఇచ్చి దాన్ని సంతోషపరిచి మనం ఇంకా ఆశ్రయించబడ్డాం. ఇప్పుడు కానుకలు పట్టుతుండగా మన మధ్యలో పాశ్రమం గారు వెండిలో వచ్చే స్పెషల్ సంబంధం. Come on,
కానుకలను ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మాకు ఇంత మంచి దినాన్ని దయచేసి ఈ సబ్బత్ దినాన్ని అందరితో మీ నుండి మేము ఇక్కడ వచ్చి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసిన యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు ఈ కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరిని 300 దీవించి ఆశీర్వదించండి. అలాగే దేవుడు తీయలేకపోయినా ఇచ్చే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇప్పుడు మేము మీ వాక్యం వింటుండగా మాతో మీరు ఆశీర్వదించే ప్రతి వాక్యాన్ని మేము విని దాన్ని అనుసరించే భాగ్యాన్ని మాకు దయచేస్తామని నమ్ముతూ ఈ కొద్ది విన్నపములు ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Okay, once again, happy Sabbath. God bless you. Okay, ఇదే Sabbath, blessed Sabbath కూడా కదా, ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. దేవునికి వందనాలు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరొక పర్యాయము మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క చక్కటి విశ్రాంతి దిన ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చక్కటి సబ్బాతు బడి కార్యక్రమాన్ని నడిపించారు. అలాగనే ఈ యొక్క రెండవ ఆరాధనకు ఈ యొక్క సహాయకులుగా వచ్చినటువంటి యవన బిడ్డలను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ దేవుడు వారిని మంచి ఆయురారోగ్యంతో కాసి కాపాడాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభునందు ప్రియదే సహోదరి సహోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము చాలా గంభీరమైన వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు జరగబోయేటువంటి సంభవాలు ఏ రీతిగా ఉండబోతున్నాయో, వాటిలో ఉన్నటువంటి మర్మము ఎంత గంభీరమైనటువంటిదో మనము నేర్చుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మరొక పర్యాయము ఈ యొక్క ప్రకటన గ్రంథంలో
చదవబడినటువంటి వర్తమానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన చదవండి 12వ అధ్యాయము 17వ వచనం. ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. ఓకే, ఈ యొక్క ఘట సర్పము యుద్ధము చేసేది అంటే ఏదో ఒక వారు జరుగుతుందన్నమాట. జరుగుతుంది కూడా. అంటే జరుగుతుందా? ఇది కొంచెం ఆలోచించాల్సిన మాట. ఈ వారు అనేటువంటి యుద్ధం అనేటువంటిది జరుగుతుందా, జరిగిపోయిందా? జరుగుతుంది. ఇంకా 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 జరుగుతూనే ఉంటుంది. చివరికి ముగిసేది దేవుని యొక్క రెండవ రాకడలో మాత్రం. చాలా సంతోషం అండి, చక్కటి. ఎందుకంటే ఒక విశ్వ సంఘర్షణ అంటే విశ్వం అంతా కూడా యూనివర్సల్ గా జరుగుతుంది. ఎక్కడో ఒక ప్రాంతంలో జరిగేది కాదు. పలానా జాతుల మధ్య, పలానా దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు కాదు ఇక్కడ మనం మాట్లాడుతున్నది. పలానా ప్రాంతంలో ఇరు వర్గాల మధ్యన లేక ఇద్దరు వ్యక్తుల మధ్యన జరుగుతున్నటువంటి ఒక మాటను, యుద్ధాన్ని గురించి మనం మాట్లాడతలేదు. విశ్వవ్యాప్తంగా సృష్టి అంతట్లో జరుగుతున్నటువంటి గొప్ప యుద్ధాన్ని, సంఘర్షణ మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు దేవుడు ఎలా మనకి బయలుపరుస్తున్నాడు. ఇందులో ముఖ్యంగా ఎవరితో యుద్ధం చేస్తున్నారు అనేటువంటిది మనం ఆలోచించాలి. ఎవరు చేస్తున్నారు అనేటువంటిది ఆలోచించాలి. ఎవరది? ఆ ఘట సర్పము. ఆ ఘట సర్పం అనగానే మనకు అర్థమైంది అపవాది, శోధకుడు, ఈ యొక్క లోకనాథుడు, సాతానుడు అని మనం ఎన్నో మార్లు చెప్తాం. అయితే ఈ యొక్క లూసిఫర్, ఈ యొక్క అపవాది, ఈ యొక్క లోకనాథుడు చేస్తున్నటువంటి క్రియలు ఎంత గంభీరమైనటువంటివో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా అసలు లూసిఫర్ ఎవరు? అసలు ఈ లూసిఫర్ ఎవరు? ప్రధాన దేవదూత. అంటే ఒక చెడ్డవాడిని దేవుడు ప్రధాన దేవదూతకి ఎలా పెట్టాడు? అంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నిర్మించినటువంటి నిర్మాణంలో, సృష్టించినటువంటి సృష్టిలో, ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి వాటన్నిటిలో కూడా ఏమున్నాయి? శ్రేష్టమైనవి, మంచివే ఉన్నాయండి. ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి వాడిగా ఉన్నాడు. అది ఇక్కడ నేర్చుకోబోతాం ఈరోజు. ఒక పరిపూర్ణమైనటువంటి వాడిగా ఈ యొక్క లూసిఫర్ ఉండగా మరి ఎందుకు ఆ ప్రధాన దేవదూతకి ద్వారా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందో మనం నేర్చుకుంటున్నాం. అదే రీతిగా ఒక పరిపూర్ణమైనటువంటి దేవుడు తన రూపంలో నిర్మించుకున్నటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ పరిపూర్ణుల ద్వారా కూడా యుద్ధము ఎలా అయితే జరిగిందో మనం నేర్చుకుంటున్నాం వారి ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదంతా కూడా ఒక పరిపూర్ణమైనటువంటి కంప్లీట్ గా దేవుని మంచితనం ఉన్నటువంటి వారు చివరికి ఎలా చెడ్డవారిగా తయారైపోతున్నారో, ఎలా పతనమైపోతున్నారో మనం ఈరోజు ఆ యుద్ధం ద్వారా, అంటే ఆ విశ్వ సంఘర్షణ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి ఒక్కరిలో జరుగుతుంది ఇది. అలా అని ఏ ఒక్కరిని ఆదాము అవని అనుకోవటానికి ఆది తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారి నుండి మనందరం కూడా ఈ రోజు ఆ యుద్ధంలో పాలిభాగస్థమై ఉన్నాం. భాగమే. మనందరి నిమిత్తము మనం చేస్తున్నటువంటి, మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకతను అంతటిని కూడా మనం ఆలోచించినప్పుడు ఆ యుద్ధంలో మనందరం కూడా పాలిభాగస్థం అవుతున్నాం. అయితే ఈ యొక్క స్థితి ఎందుకు వచ్చిందంటే పాపము, వేదన, మరణము, అలాగే రాజ్యములు ఒకదాని మీద ఒకటికి లేచి పతనం అవటానికి సిద్ధపడుతున్నటువంటి ఈ స్థితిని, అలాగనే స్వార్థ వ్యాప్తి చేయటంలో కూడా యుగ సమాప్తి అందు సంభవించేటువంటి సంఘటనల వంటివే ఈ యొక్క విశ్వ సంఘర్షణ. అంటే స్వార్థ మొత్తం విశ్వానికి అందించబడుతున్నటువంటి సమయంలో కూడా ఈ యొక్క సంఘర్షణ అనేటువంటిది, యుద్ధం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది ఒకరిలో ఒకరికి. అది ఎక్కువగా అపవాది బిడ్డలు, అలాగే దేవుని యొక్క బిడలగా ఆ ప్రత్యేకమైనటువంటి ఆ స్థితి మనకి ఇక్కడ చూస్తాం. అయితే మొట్టమొదట ఆ యొక్క లూసిఫర్
ఆ ప్రధాన దేవతగా ఉన్నటువంటి అపవాది ఏ రీతిగా ఉండేవాడు ఒకసారి యెహెజ్కేలులో మనం ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు 28వ అధ్యాయము, యెహెజ్కేలు 28వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే 28:11వ వచనం నుంచి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయకు ఏదేనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతామణి, రక్తవర్ణపు సులిమాని రాయి, మరకతము, నీలుము, పద్మరాయి, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడి దినమున పిల్లన గ్రోవులు రాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కేరుపువై ఒక ఆశ్రయముగా నుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉండే. ఒక్క నిమిషం అండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక లూసిఫర్ గురించి చెప్తున్న గొప్ప విట్నెస్ ఏంటో తెలుసా? 15వ వచనం చదువుతారు మళ్ళీ ఒకసారి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అది ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ యొక్క ప్రధాన దేవదూతగా ఎన్నుకోవటానికి పెట్టడానికి కారణం ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళని పర్లేదులే మారుతాడు, ఆ చెడ్డోడిని పెడదామని అనుకోవటం తప్పండి ఎప్పుడు కూడా. వారిలో ఆ క్యాపబిలిటీ, వారు చేయగలరా, వారు నడిపించగలరా, వారు దాని విషయమై ముందుకు వెళ్ళగలరా అనేటువంటి ఒక నమ్మకం అనేటువంటిది కలగాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రధాన దూతగా ఏర్పాటు చేశాడు అంటే ఎంత యథార్థంగా ఉన్నాడు అక్కడ. అందుకే అప్పటి వరకు కూడా పాపము నీలో నీ యందు కనబడి వరకు కూడా నువ్వు నీ ప్రవర్తన అంతటా కూడా నువ్వు ఎలాగున్నావు, యథార్థవంతుడుగానే ఉన్నావు. ఓకే, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కేరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనం చేసింది. చూడండి, ఎందుకంట నీలో ఆ పాపము కనబడినప్పుడు, పాపము అనే మాట ఇందాక నేను చెప్పానండి, వేదన ఎందుకంటే ఏదో ఆ ఆశలు అనమాట. నీలో కలిగినటువంటి విస్తారమైన వర్తకం. వర్తకం అంటే ఏంటండి? వర్తకం అంటారు కదా, ఏంటి వర్తకం? బిజినెస్ అండి, వ్యాపారం అంటాం కదా. వర్తకం చేస్తున్నారా మీరు? ఇంతకు వర్తకం చేసేవారు అంటారు కదా, చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళని అమ్ముకుని వస్తు మార్పిడి చేసుకునేవారు. వర్తకపు వ్యాపారాలు చేస్తున్నారు. మనం దాన్ని బిజినెస్, ఇంగ్లీష్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారు ఈ వస్తువుని అమ్ముతున్నారు, వాళ్ళకి వస్తువు లేని వస్తువుని వీళ్ళు తీసుకుంటారు. ఇలా అంటే డబ్బుని మార్పు చేయటం. ప్రియ సహోదరి సహోదరుల దగ్గర మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా ఈ లోకములో నీకు ఆ విస్తారమైనటువంటి వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. కాబట్టి నీవున్నటువంటి స్థితి నుండి నిన్ను తొలగించడం అనేటువంటి జరిగింది. నీవు ఈ స్థితిలో పడిపోవటానికి కారకుని అయ్యావు. దయచేసి 17 కూడా చూస్తే, నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకి అప్పగించెదను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 17వ వచనం 16వ వచనాన్ని వరకు మనం చూస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి గొప్ప మర్మం ఏమై ఉన్నదో చూసామా? నీ లోపల చాలా విస్తారమైనటువంటి వర్తకము చేత నీవుగా నీ యొక్క సౌందర్యాన్ని చూసుకొని గర్వించావు. నీవు ఈ యొక్క వ్యాపారంలో, ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో అనేక సార్లు మనం కూడా, అందుకే దేవుడు నీకు గొప్ప తలాంతి ఉంటాడు.
కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దాన్ని చూసుకుని గర్వించడం కూడా. నేను లేకపోతే లేదు, నేను పాడకపోతే లేదు, నేను చెప్పకపోతే వాక్యం బోధించే బోధకుడు లేడు. ఈ విధమైనటువంటి తలంపుతో మనం గర్వించినప్పుడు ఏమైపోతామో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా? నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను, కావున నీకు ఇచ్చిన ఆ ధన్యతను తీసివేస్తాను అంటాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఉదయం మేము ఒక మార్నింగ్ డివోషన్లో జాయిన్ అవుతూ వాళ్ళతో మాట్లాడుకున్న మాటల్లో మర్మం ఏంటో తెలుసండి? ప్రతి ఒక్కరికి ఏదో తలంతు దేవుడిచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తలంతు దేవుడిచ్చాడు. ఆయన్ని స్తుతించే మహింపరిచేటువంటి విధానము మనం నిర్మించుకోవాలి, ఏ రీతిగా అనేటువంటిది. అయితే దాని కనుక మనం వదులుకుంటే, లేకపోతే నన్ను వారు లెక్క చేయలేదని, లేకపోతే నన్ను గౌరవించలేదని కనుక నేను ఆ యొక్క తలంతులను కప్పిపెట్టినట్లయితే, దేవుడిచ్చినటువంటి ఆ వెలుగును మనము ఒక కొంచెం కింద పెట్టినట్లయితే, దాన్ని దాచిపెట్టేసినట్లయితే నీకు ప్రయోజనం లేదు, నీ చుట్టూ ఉన్న వారికి ప్రయోజనం లేదు. అదే మాట్లాడుకున్నాం. నీకు చేతనైనంత వరకు అది నువ్వు పాట పాడగలిగితే పాట, వాయిద్యాలు వాయించగలిగితే వాద్యాలు, లేకపోతే అనేక మందికి దేవుని యొక్క వర్తమానమును, వాక్యాన్ని చెప్పగలిగే తలంతిస్తే వాక్యమును చెప్పి వారిని నశించిపోతున్నటువంటి వారి స్థితి నుంచి దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నడిపించడం. ఎంతమంది మనం ఇది చేయగలుగుతున్నాం? వాటన్నిటినీ కూడా చూసుకొని కొన్ని సందర్భాలలో గర్విస్తాం. ఎస్, నేను మాట్లాడకపోతే అక్కడ మాట్లాడేవారు లేరు, నేను పాడకపోతే పాడేవారు లేరు, నేను వాయిద్యాలు వాయించకపోతే వాయిద్యాలు వాయించేవారు లేరు, వారు పాడుకోలేరు, అవసరం లేదు అనుకుంటాం. కొన్ని సందర్భాలలో ఇది సాతాను యొక్క ప్రభావంతో మనం చేస్తున్నటువంటి, ఈ లోకనాథుడు చేస్తున్నటువంటి కుతంత్రాలతో మనము దీన్ని వెళ్తాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం నశించిపోతున్నాం. మనం అనేక మార్లు ఇది చూసుకొని మనము గర్విస్తున్నాం. కాబట్టి మనకున్నటువంటి తలాంతులను కోల్పోతున్నాం, దేవుని నుండి దూరం అయిపోతున్నాం. యెషయాలో చాలా గొప్ప మర్మాన్ని ఇక్కడ మళ్ళీ మరొక మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. ఐజయా చాప్టర్ 14:12 నుంచి మనం చూసినట్లయితే, యెషయా 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 12, 13, 14. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు. చూడండి, ఎంతో మందిని మోసం చేసావు కదా నువ్వు, ఎంతో మందిని పడగొట్టగలవు కదా, ఎంతో మందికి నీవు నీ తెలివితేటలతో వారిని నాశనం చేసేవాడివి. నువ్వు ఎందుకు ఇలాగా నేల మట్టుకు పడదోయబడ్డావు? నేను ఆకాశమునకు ఎక్కిపోవదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీద కెక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. అది జస్ట్ నీవు ఈ రీతిగా ఊహించుకున్నావు, అందరికంటే ఉన్నతంగా, అదిగో ఆ మహోన్నతుడి కంటే నేను ఉన్నతంగా ఉండాలని. ఎప్పుడైతే నీలో ఆ పాపపు బీజము ప్రారంభమైందో, అందుకే ప్రధాన దేవదూతగా ఉన్నవాడివి నేల మట్టుకు నీవు తోసివేయబడ్డావు. నీకు ఇచ్చినటువంటి గొప్ప తలాంత ఏంటో తెలుసా? ఒకప్పుడు ఎంతో గంభీరంగా పాడగలిగేవాడివి, ఈ రోజు ఏమైపోయింది? ఆ స్వరాన్ని దేవుడు తీసివేశాడు. ఒకప్పుడు నువ్వు ఎంతో బలంగా నడవగలిగేవాడివి. ఎందుకంటే ప్రతి ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తలో పాలు పంచుకోవడానికి నువ్వు అప్పటి నుంచి ఏం చేసావు? అలా నడుస్తూ మానేసావు, అలా వెళ్తాం మానేసావు, నిద్రపోతమే మొదలు పెట్టావు ఇంటికాడ కూర్చొని. అందుకే ఇప్పుడు నడవాలని ఉన్నా కూడా నీ కాళ్ళు పని చేయట్లేదు. సహకరించట్లేదు అంటే బాగోదులేండి, ఇంకా అసలు పని చేయట్లేదు అనమాట. ఎందుకని? దేవుడు చక్కటి బలాన్ని ఇచ్చినప్పుడు నువ్వు నడవడానికి ఇష్టపడలేదు. ఈరోజు నువ్వు ఒకవేళ, ఎందుకంటే నీ అలవాటు ఏమైపోయిందంటే ఇంటి దగ్గరే కూర్చుని ఆ మంచం మీద పండుకోవట, ఆ టీవీని చూస్తూ కూర్చోవాలనుకున్నావు. దేవుడు అలాగే నీకు సహాయం చేశాడు, ఇంకెప్పటికీ కదలకోకుండా. సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న కొద్దీ, నేను అనేక మార్లు ఈ యొక్క దశమ భాగాల గురించి చెప్పాను. యవనస్తుడికి ఉద్యోగం లేనప్పుడు పెద్దలు, కాపరి అందరూ ప్రార్థన చేసి, సంఘస్థులు వారికి దొరికిన మంచి పనిలో ఆ యవనస్తుడు దశమ భాగం ఇచ్చుటలో ఏమయ్యాడు? కొంచెం ఇబ్బంది కలిగింది కదా ఆయనకి. ఇంత దశమ భాగం నేను ఇవ్వగలనా అని, ఇవ్వను అని.
అందుకే దేవుడు ఏం చేశాడు, ఆయన్ని ఎంత ఇవ్వగలడో అంతవరకే ఆశీర్వదించాడు. మనం ఎంత నడవగలమో అంతవరకే. అంటే ఆ మంచం నుంచి టీవీ ఆన్ చేసుకోవడానికి, టీవీ దగ్గర నుంచి మళ్ళీ మంచం మీద మాత్రమే మనల్ని అది సరిపోతుంది. తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది, ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రియ సహోదరి సహోదరులు, చాలా మార్లు మనకి మనమే మన జీవితాలను మనం పాడు చేసుకుంటుంటాం. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప దీవెనలను మనం ఏం చేస్తామంటే మనకి మనమే పాడు చేసుకుంటున్నాం. కనుక నీవు పరిశీలన చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరా, నీ మనసులో అనుకుంటే కదా. అందుకే పరలోకంలో జీవించుతున్నటువంటి ఆ యొక్క లూసిఫర్ ఒక పరిపూర్ణమైనటువంటి వాడిగా ఉన్నవాడు ఏమైపోయాడు, చివరికి ఏదో లోపం కలిగిన వాడిగా, ఏదో బలహీనుడిగా చివరికి నెట్టివేయబడ్డాడు. కారణం ఏంటంటే పాపం అనే బలహీనత, పాపం అనేటువంటి లోపము ఆ యొక్క ప్రధాన దేవదూతలో వచ్చేది. కాబట్టి మన జీవితాల్లో కూడా నేను చాలా మంది అనుకుంటారనంట, నేను చాలా నీతిగా జీవిస్తున్నాను, నేను చాలా కంప్లీట్గా పరిపూర్ణతతో నేను ఉన్నాను అనుకుంటావు. ఒకవేళ ఉంటే మంచిదే, సంతోషమే. దాని వెంటనే రాబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించు. నువ్వు ఎక్కువగా దేవునిలో విశ్వాసంలో ఎదుగుతున్న కొద్దీ ఏం కలుగుతుందో తెలుసా? శోధన మరీ ఎక్కువ అవుతూనే ఉంటుంది. అపవాది నుండి అనేక రూపాల్లో మనల్ని శోధిస్తూనే ఉంటాడు. మరి అలాంటి సమయాల్లో నువ్వు ఇంకా మెలకువగా ఉండాలి కానీ, ఆ సమయాల్లో నువ్వు మరి ఎక్కువగా ప్రార్థనలో బలపడాలి కానీ, నీవు చూసుకొని గర్వించినట్లయితే వెంటనే నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి అంతటిని కూడా తీసివేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. అనేక మంది జ్ఞానవంతులు దేవుని చేత సృష్టింపబడిన వారికి అయినా కూడా ఆ వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టే వారు చేస్తున్నటువంటి చెడ్డ క్రియలు. ఇంతకీ ఆయన ప్రధాన దేవదూతగా పెట్టినప్పుడు ఎందుకు ఆయనలో పాపం కలిగి ఉంటుంది? అందుకే అంటాను, కొన్ని సందర్భాల్లో విశ్వాసిగా ఉన్నప్పుడు బాగానే ఉంటాడు, దేవాలయంలో బాధ్యతలు ఇచ్చినప్పుడే సంఘ పెద్దగాను, సంఘానికి ప్రెసిడెంట్ గాను ఇచ్చినప్పుడు మాత్రం ఏమనుకుంటాడు, నేను ఇప్పుడు నాయకుడిని సంఘానికి, నేను చెప్పినప్పుడు మీరు వినాలి, నేను కొంచెం లేట్గా వచ్చినా పర్లేదు, మీరు మాత్రం ముందు వెళ్ళాలి, మీరు మాత్రం ముందు తుడవాలి, అక్కడ మీరు మాత్రం ముందు చేయాలి. ఇదే తప్ప. అంటే వాళ్ళు బాగానే ముందుకి నెట్టుతున్నావు, కానీ నువ్వేమైపోతున్నావు, వెనకబడిపోతున్నావు. నీవు మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. నీ ముందున్నటువంటి వారిని, నీ కుటుంబస్తుల్ని మాత్రం నువ్వు వెళ్ళమంటున్నావు ముందుకి. నువ్వు మాత్రం ఆ పాపపు స్థితిలో ఉండిపోతున్నావు. దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసుకుంటూ, నేను పర్లేదులే, దేవుడు నా స్థితి తెలుసు, నా గతి తెలుసు దేవునికి అనుకుంటూ నువ్వేమైపోతున్నావు, దేవుడి నుండి దూరం అవుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రధాన దూతగా ఆయన ఇచ్చినటువంటి ఆ స్థితిని ఎలా మార్చుకున్నాడంటే, ఒక స్వేచ్ఛ దేవుడు ఇవ్వటంతో వెచ్చలవిడిగా ఒక ఈ లోక సంబంధమైనటువంటి రీతిగా మనం కూడా అనేక మంది మన జీవితాలను స్వేచ్ఛా జీవితాన్ని యవనస్తులకి ఎక్కువగా వారు తీసుకునే నిర్ణయాలు, ఒక యవన ప్రయాణంలో ఉన్నారు కదా అని వారిని ఆ స్వేచ్ఛలో విడిచిపెట్టినప్పుడు వారు తీసుకునే నిర్ణయాలు సరైనవి కాకపోతే దానికి బాధ్యులు వారే కదా. వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛలో వారు తీసుకునే నిర్ణయం కనుక సరైనది కాకపోతే జీవితాంతం అనుభవించాల్సిందే, కష్టమైతే కష్టం. సరైన నిర్ణయం తీసుకుంటే జీవితాంతం వారికి సంతోషాన్ని కలిగించేటువంటి భర్త కానీ భార్య కానీ వచ్చే స్థితి కూడా ఉంటుంది. లేదా వారు చదువుకునే చదువుల్లో వారు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి వారికి చక్కటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో వారు స్థిరపడటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే నిర్ణయం, ఆ స్వేచ్ఛ ఇచ్చినందుకు దాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకుంటున్నామో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధాన దేవదూతగా లూసిఫర్కి ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టే, వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టే ఇక్కడ వారి పతనానికి కారణమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకి ఏదైనా వనంలో ఆదాము అవలను దేవుడు సృష్టించి వారిని పరిపూర్ణమైన వారిగానే సృష్టించారు. అప్పటి వరకు వారిలో ఏ పాపము లేదు. వారి ఇరువురికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏంటంటే, ఆ ఏదైనా వనంలో ఉండేటువంటి ప్రతి చెట్ల ఫలాన్ని కూడా వారు తినవచ్చు. ఒక మంచి చెట్ల తెలుగునిచ్చేటువంటి ఆ యొక్క చెట్టు వృక్ష ఫలాన్ని తప్ప, అది కూడా వారికి తెలియపరిచారు. కానీ అక్కడ ఆ యొక్క వృక్ష ఫలాన్ని ఉంచడం వల్ల వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి వారి యొక్క నడవడిక ముందుకు వెళుతుంది. దేవుడు ఆ రీతిగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి దానిలో వారు తీసుకునే నిర్ణయం ఏమైంది? ఒక చెడ్డ తలంపుతో కళ్ళకు అందంగా కనబడటం, అది చూడటానికి ఏదో ఆహారానికి మంచిదిగా ఉండటం వల్ల దాన్ని తీసుకోవటం వల్ల ఏమైంది? వారి యొక్క స్థితిగతి
పాపం అనేటువంటిది ఆ పరిపూర్ణలోనికి, ఆ యొక్క సంపూర్ణమైనటువంటి నీతి గల శ్రేష్టమైనటువంటి ఆదాము అవ్వలు ఇరువురికి కూడా పాపం అనే మరక అంటుకొని ఏమైపోయారు? పతనానికి దారి తీసింది. మళ్ళీ వారికి కూడా మరణం వచ్చింది వారిలోకి. అప్పటి వరకు లేని మరణం, సంతోషంతో ఉండేటువంటి వారు భయం వచ్చింది వారికి. అందుకే దేవుని మాట స్వరం వినగానే దాక్కుంటున్నారు. ఏ సహోదరి సహోదరుడా, మనము కూడా ఎప్పుడైతే తప్పుదాన్ని చేస్తామో, ఎప్పుడైతే మనము దేవునికి హేయమైనటువంటి క్రియ, తల్లిదండ్రులకు విరోధమైనటువంటి క్రియలు చేస్తామో, అప్పుడే మనము భయపడతాం, దాక్కుంటాం. కాబట్టి యథార్థంగా మనం జీవిద్దాం, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ముందుకు వెళదాం. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే వీరి యొక్క విధానము ఎలా ఉందంటే, పాపం యొక్క పుట్టికల గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఈ పాపం ఎందుకు పుట్టింది సార్? మరి అలాంటప్పుడు ప్రధాన దేవదూతగా ఉన్నవాడికి, సంపూర్ణంగా ఉన్నవాడికి ఈ పాపమే పుట్టకపోతే అసలు ఆ యొక్క స్థితి రాకపోయి ఉండేది కదా. ఆ పాపపు పుట్టిక గురించి మనం ఎక్కడ కూడా మనము దాన్ని ఎంతటి గొప్ప జ్ఞానులైనా కూడా మనం దాన్ని విషయమై కంప్లీట్గా ఇలా దీనివల్ల పుట్టిందని చెప్పడానికి లేదు. కానీ రే సహోదరి సహోదరుడు, ఒక మర్మాన్ని మనం ఒకసారి చూడొచ్చు. దయచేసి 2వ తెస్సలోనికలు 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, 2వ తెస్సలోనికలు 2వ అధ్యాయము 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుతున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించు. ఎలాంటిదంటండి ఇది? ధర్మ విరోధమైనటువంటి సంబంధమైన మర్మం ఇది మెయిన్. అది ఇక్కడ అంటే ధర్మము ఏదైతే మంచి ఉందో దానికి విరోధమైనటువంటిది ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఈ యొక్క ధర్మ విరోధమైనటువంటిది చేసేవాడు ఎవరు కూడా ఆ పాప సంబంధి, ఆ పాపము చేసేటువంటి వాడే. ఈ మాట ఒకసారి ఆలోచిస్తే, పాపం అనేటువంటి మాట స్థానంలో మనం కనుక ఒకసారి దుష్టత్వం అనే మాట పెడితే, ఒకసారి ఆలోచించండి. పాపం చేశారంటే పాపం అనే మాటకి పెద్ద లోతుగా దాని మీద ఎవరో కూడా అధ్యయనం చేసిన పాపం అంటే అది కూడా పాపమేనా అంటాం. కానీ దాన్ని ఒకసారి ఆ పాపం అనే మాట ఆ స్థానంలో దుష్టత్వం అనేటువంటిది పెట్టండి. దుష్టుడు, ఆ దుష్టత్వాన్ని అంటే ఎందుకు దుష్టుడు అన్నా, దుష్టురాలు ఎందుకంటున్నా, వారు చేస్తున్నటువంటి క్రియలు ఎలా ఉన్నాయంటే చెడ్డవి ప్రతిదీ కూడా మంచికి విరోధంగా ఉంది, ధర్మానికి విరోధంగా ఉంది. వాళ్ళు చేస్తున్న క్రియలు కదా, ఎదుటి వాళ్ళని కొట్టడం అంటే అది ధర్మమా? అది మంచా? ఒక దుష్టుడు దుష్టురాలు చేస్తున్న క్రియ వారికి ఎంత గాయమైనా సరే, వారికి ఎంత బలహీనత కలిగినా సరే, నేను మాత్రం ఆనందించాలి, నేను మాత్రం సంతోషించాలి, వారిని అలాగే హింసిస్తూ అనుకుని ఒక దుష్టత్వాన్ని మనం కనుక ఆ పాపం అనేటువంటి స్థానంలో పెడితే, పాపం ఎలా ఉంటుందో మనకి ఇక్కడ వివరణ కనపడుతుంది. అది మెయిన్. దుష్టుడు చేస్తున్నటువంటి క్రియను బట్టి, దుష్టురాలు చేస్తున్నటువంటి క్రియను బట్టి వారికి కలిగేటువంటి శ్రమ రాబోయేటువంటి దినాల్లో ఆ ఉగ్రత పాపము చేసిన వారికి కలుగుతుంది. అంతే. దట్స్ ఆల్. మనం అలా అని, ఎందుకంటే పాపం అంటే ఏముందండి, పాపం అంటే ఏంటి, పాపం అది పాపం ఏముందండి సింపుల్గా అనుకుంటాం. కాబట్టి అది పాపం గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించు. పాపం అంటే దేవుని యొక్క మాటను అది చాలా సింపుల్గా తీసుకుంటున్నారు అందరూ కూడా. ఆజ్ఞాతిక్రమమే పాపమా అంటే ఆ మాట వినకపోవటం తప్పైపోయిందండి అక్కడ. సరే, దాన్ని పక్కన పెడదాం. తప్పైందో ఒప్పైందో ఒకసారి. కానీ ఒక దుష్టక్రియలు చేస్తున్నావు చూడు, నువ్వు ఆ స్వేచ్ఛ తీసుకున్నావు, చెడ్డ వాతావరణాన్ని హింసించడం, లేకపోతే నీవు అనేక మంది ఎడల తప్పుడు సమాచారాన్ని ఇవ్వటం, కానీ ఇవన్నీ చూస్తే వారు ఎంత గాయపడుతున్నారో, వారిని ఆ మాటలు చెప్పడం వల్ల వారికి ఎంత గాయమవుతుందో ఒకసారి ఆలోచిస్తే నువ్వు చేసిన పాపం ఏంటో లేక ఆ క్రియ ఏంటో నీకు అర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి మనం ఈ విషయంలో ఒక ధర్మ విరోధి చేసేటువంటి క్రియ అని మనం ఒక మర్మం అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ధర్మానికి వ్యతిరేకంగా చేసే ప్రతి ఒక్కరు కూడా ధర్మ విరోధులేనండి, ధర్మ విరోధులే. అందుకే యుద్ధం ఎవరెవరికి మధ్యన జరుగుతుంది? మంచివారికి చెడ్డవారికి మధ్య జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక సంఘర్షణ, ఒక ఆర్గ్యూ అనేటువంటిది ఎవరెవరి మధ్యన జరుగుతుంది అంటే మంచివారికి చెడ్డవారికి మధ్య. ఇద్దరు చెడ్డవారి మధ్యన యుద్ధం జరగదు, ఇద్దరు మంచివారి మధ్య యుద్ధం జరగదు. ఈ వ్యతిరేకత వల్లనే జరుగుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరు, ధర్మ విరోధి, అసలు ధర్మ విరోధి అంటే పాప పురుషుని కోసం మార్గాన్ని సిద్ధపరిచేటువంటి వారు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు.
ఇక్కడ మనం చదవం కదండి, ధర్మ విరోధి అంటే ఒక పాప పురుషుని కోసం మార్గాన్ని సిద్ధపరిచేందుకు దుష్ట శక్తులు ఈ యొక్క మానవ జాతిని చరిత్రను ఉపయోగించుకుంటున్నారటండి వారి యొక్క క్రియ. ఎందుకంటే ఈ యొక్క ఆదాము అవ్వ నుంచి, ఎందుకంటే ఆదాము అవ్వనే మొట్టమొదట వారు ఆ యొక్క అవిధేయతలోనికి నడిపించారు. విధేయత నుంచి దేవునికి విధేయులుగా ఉన్నారు తండ్రికి, ఆ తండ్రి నుండి అవిధేయతలోనికి నడిపించారు. అక్కడి నుంచి ప్రారంభమైంది, అక్కడి నుంచే ప్రారంభమయ్యి మంచికి వ్యతిరేకంగా చెడ్డ క్రియలు చేయటం, ఆ రీతిగా ధర్మానికి విరోధంగా నడిపిస్తున్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఇది ఏ విధంగా అంటే ఒక ధర్మ విరోధికి సంబంధమైనటువంటి మర్మమని మనం చదవబడినటువంటి రీతిగా ఇది ఒక మోసకరమైనటువంటి చర్య, వంచనతో కూడినటువంటి ప్రక్రియ. అది విశ్వాసులను చేజిక్కించుకునేటువంటి సంఘటన. ఎలాంటిది అటండి? మోసకరమైనది, అలాగే వంచనతో కూడుకున్నటువంటిది. ఆ వంచన కూడా మోసంలోనికి వస్తుంది, వంచడం. అలాగే ఇది విశ్వాసులను చేజిక్కించుకోవటం. ఏ రీతిగానైనా లాక్కోవాలి. ఎవరి విశ్వాసం, ఎవరి మీద విశ్వాసం? ఇది మనం ఒకసారి ఆలోచిస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఏ రీతిగా మనము మోసం చేసి మళ్ళీ తిరిగి వారి యొక్క పాపపు పురుషునిలోనికి, పాపపు వ్యక్తిలోనికి, ధర్మ విరోధిలోకి నడుపుకోవాలి. ఎందుకంటే చదవబడినటువంటి ప్రకటన 12:17 ఉన్న మర్మమే అది. ప్రకటన 12:17 ఉన్నటువంటి మర్మమే అది. ఒకసారి ఇప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. 12వ అధ్యాయం 17వ. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా, అక్కడ వరకు ఒకసారి ఆగుదామండి. వీళ్ళందరూ ఎవరు? దేవుని గురించి, దేవుని ఆజ్ఞలు గైకొనేవారు ఎవరు? యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేవారు ఎవరు? వీళ్ళంతా ఎవరు? ఇక్కడ మనం అవిశ్వాసులు, క్రైస్తవులని పేరు పెట్టుకున్నాం. మనం క్రైస్తవ సమాజం, విశ్వాస సమాజం, సమూహం అనమాట. అందరూ దేవుని ఎరిగిన వారే. ఓకే, వారి సంతానంలో ఇప్పుడు చదవాలి. మళ్ళీ వీళ్ళెవరు? మళ్ళీ ఈ మర్మాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు వారితో యుద్ధం చేస్తున్నారట. ఓకే, సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయటకై. శేషించిన మళ్ళీ ఇంకొక సమూహాన్ని చూపిస్తున్నారు ఇందులోనే. ఎవరు ఈ సమూహం? ఎందుకు ఈ మర్మాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది? వారితోనే యుద్ధం ఎందుకు చేయడానికి సిద్ధంగా ఉన్నది? ఆ అపవాది సమూహం అంతా సిద్ధంగా ఉన్నారు. మనం ఒకసారి ఆలోచించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మర్మాన్ని ఇక్కడ మనం అట్టబెట్టుకొని తర్వాత వచనాల్లోనికి మనం వెళ్దాం. ఇదే 2వ తెస్సలోనికలు 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 11, 12 వచనాలు ఒకసారి చూద్దామండి. ఏమండి? చదవండి. దుర్నీతిని పుట్టించు, సమస్త మోసంతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలం అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అంది అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మనట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపాడు. ఇక్కడ ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, శిక్ష దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న క్రియలన్నీ ఎలాంటి అంటే సత్యానికి అసత్యానికి ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ మనం చూడాలి. వారు చేస్తున్నటువంటి క్రియలు ఎలాంటివి అంటే సత్యాన్ని విడిచిపెట్టి అసత్యం వైపు వెళ్ళేటువంటి వారుగా. ఇక్కడ ఇందుచేత సత్యమును నమ్మక, సత్యాన్ని నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై. అంటే ఒక విధమైనటువంటి మర్మం ఏంటంటే, వారికి ఎందుకు ధర్మ విరోధి ఇలా చేస్తాడు అంటే, విశ్వాసులను ఎందుకు ఆయన పక్షానికి లాక్కుంటాడు అంటే, అవిధేయులుగా అవిశ్వాసులుగా తయారు చేయటమే. అదే అండి యుద్ధం అంటే. ఏదో కత్తులు పట్టుకుని యుద్ధం చేయడం కాదు ఇక్కడ. సహజంగా అయితే పూర్వీకులు ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు యుద్ధం చేయటమే సంఘర్షణ. వాళ్ళ మధ్యన విరోధం ఏ రకంగా అంటే, ఒక రాజ్యాన్ని స్థాపించాలి, ఈ లోక సంబంధమైనటువంటి ఆ బలాన్ని పెంచుకోవాలి అనేటువంటి రీతిగా ఉండేటువంటి వారే అప్పుడు ఆ యుద్ధాలది. కానీ ఇక మానసికమైనటువంటి సంఘర్షణ, ఒక విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ. అక్కడ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ యేసుని గురించి సాక్ష్యము ఇస్తున్నటువంటి వారు,
అలాగనే వారిలో ఉండేటువంటి మళ్ళీ శేషించబడిన వారు. వీరు దేవుని ఆజ్ఞలు గైకుంటున్నారు, యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే ఆయన యొక్క నామాన్ని తప్ప మరెవరికి కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటికి ఏటికి కూడా లోబడరు. కాబట్టి వారితో యుద్ధం చేయడానికి వారు అపవాది సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, నీవు ఏ రీతిగా ఈ యొక్క మోసకరమైనటువంటి వంచనతో కూడినటువంటి క్రియలో ఆ విశ్వాసులను మోసం చేస్తున్నాడో అపవాది, ఆ యొక్క ధర్మ విరోధి, ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా ఒక మాట, తిమోతిలోకి రాసినటువంటి 2వ తిమోతిలో కూడా ఒక మాట మనం చూసినప్పుడు, ఈ తెస్సలోనికల్లో చదివినటువంటి మాటలను బట్టే పౌలు చెప్తున్న ప్రతి మాటను కూడా పౌలుకి అక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి ఆ పరిస్థితి యుగాంతంలో కూడా, అంటే రాబోయే దినాలలో, ఇప్పుడు పౌలు లేడు కానీ రాబోయే ఈ దినాలలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతున్నటువంటి సంభవాలే మనం ఈ యొక్క సంఘర్షణలో పాలిభాగస్తులుగా ఉన్నవారుగా మనం చూస్తాం. దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, 11వ వచనం చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అనేకుల ప్రేమ చాలండి. ఏమంటారటండి? అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అంటే ఇప్పుడు ఇంతకీ ప్రాఫిట్స్ లో కొంతమంది ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు అనమాట. అంతేనా? సింపుల్ గా పేరు పెట్టేసుకోవడమేనా? ప్రవక్త అయినటువంటి క్రిస్టోఫర్, ప్రవక్త అయినటువంటి మోషే, ప్రవక్త అయినటువంటి జాన్ అని మనం పేర్లు పెట్టేసుకుంటేనే సరిపోయిందా? లేక దేవుని యొక్క, అందుకంటే నీవు నేను కూడా ప్రవక్త అనుకుంటే కాదు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ద్వారా ఆయన జరిగించబోయేటువంటి అద్భుత కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతే తప్ప ప్రవక్త అనుకుంటే మనకి మనముగా మన యొక్క క్రియలను, మన యొక్క స్థితిని గనక మార్చుకోకుండా దేవునికి హేయమైనటువంటి చేస్తూ ఒక ప్రవక్తలు అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కడు కూడా అబద్ధ ప్రవక్తలే. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించలేని వారు, దేవుని యొక్క వాక్యానుసారంగా నడవలేనటువంటి వారు, దాన్ని బోధించలేకపోయిన వారు అందరూ కూడా ఎలాంటి వారు? అబద్ధ ప్రవక్తలు, బోధకులే, అబద్ధ బోధకులే. అంతే తప్ప ఏ విధంగా, ఎందుకని అబద్ధం అంటే వారు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి యథార్థతను వారు బయలుపరచలేకపోతున్నారు. కాబట్టి వారి యొక్క సొంత మాటలు, వారి యొక్క అంటే వారి యొక్క క్షేమం కొరకు, వారి యొక్క ఉపయోగాల కొరకు వాటిని బోధిస్తున్నారు. కాబట్టి ఏమనాలి మరి దాన్ని? అది నేను చెప్తున్న మాట కాదు కానీ పరిశుద్ధ లేఖనమే మనకు బయలుపరుస్తుంది. వారందరూ కూడా అబద్ధ బోధకులు అని. దయచేసి మరి ఇది ఈ అబద్ధ ప్రవక్తలు అయినప్పుడు 2వ తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే, 2 Timothy chapter 4 verses 3-4. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు. ఒక నిమిషం అక్కడ ఆపొచ్చు. ఎందుకంటే జనులు ఎలాగున్నారు, ఎందుకు పుడుతున్నారు వీళ్ళందరూ కూడాను? ఎందుకు పుడుతున్నారు? దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు, అబద్ధ బోధకులు ఎందుకు పుడుతున్నారు? జనులు హితబోధను సహించక, దురద చెవులు ఉన్నాయి వాళ్ళకి. ఎలాగా? వారిని మాత్రమే పొగడాలి, వారికి మాత్రమే ఆ యొక్క కుర్చీ ఇవ్వాలి, వారికి మాత్రమే ఆ యొక్క ప్రధానమైనటువంటి స్థానం ఇవ్వాలి. అలా ఇస్తేనే, అలా మాట్లాడితేనే సంతోషం అనమాటండి. వారు ఎలా ఉన్నారంటే తమ స్వకీయ దురాశలు, అంటే వారికి ఆశ, అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నింటినీ తీర్చుకోవడానికి స్వకీయ దురాశలు ఎలా ఉన్నాయంటే, ఎందుకండి నేను అంత చేసినా నా గురించి ఒక్క మాట చెప్పలేదు. స్వకీయ దురాశే అది. ఎందుకంటే ఈ మనిషి, ఈ క్రిస్టోఫర్ గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? అవునా కదా? ఈ క్రిస్టోఫర్ ఫలానా సహోదరి, ఫలానా సహోదరుడు అని నేను గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? లేదు, నాకు క్రిస్టోఫర్ గారే గుర్తించాలంటే చెప్పండి, ఖచ్చితంగా నేను కూడా చాలాసార్లు చెప్తాను, దేవుడు మీకు గుర్తించకపోయినా పర్వాలేదు అనుకుంటే. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, అది శాశ్వతం కానే కాదు. ఎందుకంటే ఈ లోక సంబంధం అనేటువంటి ప్రతి ఆశ కూడా అది ఈ లోకంలో మనం విడిచిపెడతాం. కాబట్టి పరసంబంధమైనటువంటి ఆ యొక్క సర్వోన్నతుడు నీవు చేసిన క్రియలను బట్టి నిన్ను
అభినందించేటువంటి రీతిగా, నిన్ను ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసుడిగా చేసుకునే రీతిగా నీవు జీవించాలే తప్ప ఈ లోక సంబంధం నీ స్వకీయ దురాస్తులకు అనుకూలమైన బోధకులు నీవు పోగు చేసుకోవద్దు. ఇప్పుడు చదువు 4వ వచనం. సత్యమునకు చెరియక కల్పనా కథల వైపు తిరుగులాడు కాలము వచ్చును. సహోదరి సహోదరుడు ఎందుకు వింటలేదు చూసారు? ఏది వినరో తెలుసా? సత్యానికి మాత్రం సెవివ్వం. సత్యానికి సెవివ్వం. ఎందుకంటే అసత్యం ఎంతో అందంగాను ఆనందంగా మనకి సంతోషాన్ని ఇస్తూ ఉంటది. సత్యం ఎప్పుడు కూడా చాలా భయంగానే ఉంటది. కారణం ఏంటంటే నువ్వు చేస్తుంది తప్పు అని నీకు అది ఎత్తు చూపుతుంది. కాబట్టే తల్లిదండ్రులను సన్మానించు. ఎంతమందికి ఇష్టం ఉంటుంది అది? అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది అంటే అందరూ ఇష్టపడరు. కానీ తల్లిదండ్రులు కొట్టేవాళ్ళకి కూడా ఇష్టమేనా? తల్లిదండ్రుల్ని చూడని వారికి కూడా ఇష్టమేనా? వారిని గౌరవించిన వారికి కూడా ఇష్టమేనా? అది మరి కాదు కదా. వ్యభిచరించుకో ఎంతమందికి ఇష్టం చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా వారి హృదయం మీద చేసుకొని. అబద్ధం ఆడకు ఎంతమందికి ఇష్టం? అదంతా అందుకే అంటున్నాను, అబద్ధం ఆడకు అంటే అబద్ధం ఆడటం వల్ల నీవు దేవుని మాటను ధిక్కరించిన వాడివే అని మనం చెప్తే, ఆ సత్యమును విడిచిపెడుతున్నావు అని చెప్తే ఎంతమంది అబద్ధం ఆడకుండా ఉన్నారు ఒకసారి చెప్పండి. కాబట్టి సహోదరి సహోదరుడు ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనతో సత్యానికి చెవి ఒక కల్పనా కథల వైపు తిరుగులాడుతూ మనం జీవిస్తున్నామే తప్ప చక్కటి స్టోరీలు ఏమైనా చెప్తే, పిట్ట కథలు అంటారు కదా, అవి చెప్తే ఆనందిస్తారు. ఈ పిట్ట అక్కడి నుంచి అక్కడికి ఎగిరింది, అదిగో పోయిన 2 నెలల క్రితం అక్కడ 4 గుడ్లు పెట్టింది, ఆ గుడ్లు మేము చూసేటప్పటికి మా పిల్లలు అయిపోయాయి, అవి మళ్ళీ తీసేటప్పటికి అది పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు కొత్త గూడు పెట్టిందని చెప్తే, అవునా ఎర్రగుందా నల్లగుందా తెల్లగుందా పరిగెడుతుందా 2 రెక్కలు ఉన్నాయా 4 కాళ్ళు ఉన్నాయా అడగడమే తప్ప. ఎందుకని ఈ కల్పనా కథల వైపు మన యొక్క ఆలోచన పెట్టి మనం జీవిస్తున్నామే తప్ప ఏది శాశ్వతం, ఏది సత్యము, ఏది మనకి దీవెనకరమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ మర్మాలు దేవుడు బయలుపరుస్తున్నాడు అనేది మనం ఆలోచించాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం మన ఆది తల్లిదండ్రులు చేసినటువంటి ఆ యొక్క పతనం వలన మనందరం ఈ లోకము పాపముతోనూ దుష్టత్వంతోనూ అదే రీతిగా మరణంలో కూడా మునిగిపోయింది. లేకపోతే ఆదిలో మనందరం కూడా సంపూర్ణమైనటువంటి, మనం మీన్స్ మన ఆది తల్లిదండ్రులు పరిపూర్ణంగానే వారు నిర్మించబడ్డారు. మరణం అంటే ఏంటో పాపం అంటే ఏంటో వారికి తెలియలేదు. అపవాది మోసం చేసి ఆ రీతిగా వారిని నడిపించే వరకు కూడా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క విశ్వ సంఘర్షణ ఎక్కడ ప్రారంభమైనప్పటికీ కూడా, అంటే ఎప్పుడు ప్రారంభమైనప్పటికీ కంప్లీట్గా ఇప్పుడు మనం ఆ యొక్క సంఘర్షణలోనే వెళ్తున్నాం, ఆ సంఘర్షణలోనే వెళ్తున్నాం. దయచేసి మొట్టమొదటిగా మనం ఈ యొక్క 7, 8 వచనం 9 వచనం చదువుతాం. 12వ అధ్యాయం ప్రకటన 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు మనం చూసినట్లయితే, మొట్టమొదటి అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలు అను అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయేది గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడింది. చూడండి ఏమైందట, మొట్టమొదటి జరిగిన యుద్ధం ఎక్కడ? పరలోకమందు జరిగినటువంటి మొదటి ఆ యొక్క యుద్ధము అపవాదికిని మిఖాయేలు. ఎవరైనా మిఖాయేలు ఎవరు? యేసయ్య. అది మిఖాయేలును దేవదూత ఎవరండి? యేసయ్య. యేసయ్యతోనే యుద్ధం జరిగింది మొట్టమొదట. ఆ అపవాదికి కంటిన్యూ అవుతూనే ఉంది, ఆయన బిడ్డలతో యుద్ధం జరుగుతూనే ఉంది. సహోదరి సహోదరుడా, అసలు యేసయ్య అపవాదితో యుద్ధం చేయడం ఇక్కడ అందుకే చాలా ఎంత ఫూలిష్నెస్ ఉందంటే, సృష్టికర్త గత రాత్రి వెస్పస్లో అందుకే చెప్పాను, కొంతమంది మీరు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు గుర్తొచ్చింది రేపటిది ఇప్పుడు మనం గుర్తు చేయడం కాదు కానీ అని రాత్రి ఏదో సంభాషణలో వచ్చింది ఆ మాట. యేసయ్య సృష్టికర్త, అపవాది సృష్టించబడినవాడు. అసలు ఒక యుద్ధం ఇందాక చెప్పినట్టుగా ఒక సమఉజ్జీవుల మధ్యన జరుగుతుంది. ఎస్, నేను కూడా ఎదుర్కోగలుగుతాను అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సర్వశక్తిమంతునితో ఆ యొక్క
నిర్మాణకుడు, నిర్మింపబడిన వాడు, సృష్టింపబడిన వాడు యుద్ధం చేయడం ఏంటి అసలు? ఆ మర్మం తెలిసినప్పుడైనా మనము ఎంత భయంతో దేవునికి హేయమైనటువంటి క్రియలు చేస్తున్నామో మనం అర్థం చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తాం కాదంటారా? ఎందుకంటే అపవాది సంబంధికులుగా మనం ఉంటున్నాం. వీళ్ళంతా అబద్ధ బోధకులుగా అనేక మంది సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని బోధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. రేపు ఎదుర్కోబోయే ఉగ్రత దినాన్ని సమాధానం మనం ఏమి చెప్పగలుగుతాం ఒకసారి ఆలోచించాలి. సింపుల్గా అనమాట, బాగానే మోసం చేస్తున్నాడు. మన యొక్క మనోనేత్రానికి గుడ్డితనం కలిగజేసి ఏం చేస్తున్నాడు? ఆ మర్మాన్ని మనం తెలుసుకోనివ్వకుండా మనలను తన వైపుకి లాక్కుంటున్నాడు. విశ్వాసులను తన వైపుకి లాక్కుంటున్నాడు. ఆ ప్రక్రియలో, ఆ భాగంలో మనందరం అనేక మార్లు పడిపోతూనే ఉన్నాం. రే సహోదరి సహోదరుడా, ఆ సర్వశక్తిమంతుడు రేపు అపవాదిని, తన యొక్క సమూహాన్ని కూడా ఏం చేస్తాడట? కంప్లీట్ గా నాశనం చేయబోతున్నాడు రెండవ రాకడలో. అది దానికోసం ఇప్పుడు ఆల్రెడీ పరలోకం నుండి నెట్టివేయబడ్డా. ఎందుకంటే పరలోకము ఆ యొక్క దేవుని రాజ్యములో ఎప్పుడు కూడా నెమ్మదిని, ఎప్పుడు కూడా యథార్థత ఉంటుంది కాబట్టి, ఏ విధమైనటువంటి చెడ్డ తలంపులు, క్రియలు ఉండవు కాబట్టి వారికి స్థానం లేదు అక్కడ. ఆ అపవాదితో అప్పటి వరకు పరిపూర్ణుడిగా ఉన్నటువంటి ఆ యొక్క లూసిఫర్ ఏమైపోయాడు? ఎప్పుడైతే ఆయనలో ఆ పాపం అనేటువంటిది చొచ్చుకొని వచ్చిందో, ఎప్పుడైతే ఆ దురాశ, ఆ లోక అంటే అనేకమైనటువంటి వర్తక తలంపులతో అయితే ఉన్నాడో, వ్యాపార తలంపులతో, అప్పుడే నెట్టివేయబడ్డాడు. సమానుడిగా ఎంచుకున్నాడు దేవునితో. ఆ గర్వపు తలంపుతో తనతో పట్టున్న సమూహాన్ని అంతటిని కూడా దూరం చేసుకున్నాడు. పరలోకం నుండి దూరం అయిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, రేపు దేవుని యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు మాత్రం అందుకే 14, 15, 16 వచనాలు కూడా ఇప్పుడు చదువుదాం. ఇదే అధ్యాయం 14, 15, 16 వచనాలు. కావున అందువలన 14 వచనం, ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచట సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలమున అర్ధకాలము పోషింపబడను. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను. కానీ భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గక్కిన ప్రవాహమును మింగివేసెను. చూడండి ఎంత రేపు బలమైనటువంటి యుద్ధం అంటే, ఏ రీతిగానైనా సరే, ఏ స్త్రీ? ఆ స్త్రీ ఎవరు అసలు? సంఘం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ శేషించబడినటువంటి సంఘము, దేవుడు ఎన్నుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న యథార్థమైనటువంటి విశ్వాసులు, అది కొద్ది మంది. అందుకే శేషము భాగించగా మిగిలింది మాత్రమే. ఎంతో రావచ్చు, మొదట ఉండే ఆ యొక్క సంఖ్య చాలా పెద్దదై ఉండొచ్చు, కానీ చివరికి మిగిలేది మాత్రం చాలా కొద్దిపాటిదే. శేషము కొద్దిపాటిదే. సహోదరి సహోదరుడు ఆధారపడవలసిన అవసరం లేదు. నా పక్షమున యెహోవా ఉన్నాడు, నా పక్షమున యుద్ధము చేయవాడు ఆయన. ఆ యొక్క సృష్టించబడినటువంటి ఆ సృష్టి ఏ పాటి వాడు అసలు? అది సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు నా పక్షమున ఉండగా ఆ సృష్టి ఏ పాటిది? వాడు ఎంతటి బలాన్ని చూపించినా కూడా, ఎంత గంభీరంగా మాట్లాడుతున్నా కూడా చివరికి ఏమైపోతాడు? ఎక్కడ ఆయన కీ పట్టుకుంటాడో, ఎక్కడ తయారు చేశాడో అక్కడ ఆ జాయింట్లు ఎక్కడ తీసేస్తే ఆడి కింద పడతాడో ఆ యొక్క నిర్మాణకుడికి తెలుసు, ఆ సృష్టించిన వాడికి తెలుసు. కాబట్టి ఆధారపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ అందుకు చెప్పబడుతున్నటువంటిది, ఏ రీతిగానైనా సరే కొన్ని సందర్భాల్లో కొన్ని బలహీనతలు మనకు ఎదురవచ్చు, కొన్ని శోధనలు మనకు ఎదురవచ్చు. కానీ జస్ట్ లైక్ జోబును మనం తీసుకోవచ్చు. ఎప్పటికైనా సరే విశ్వాసంలో ఆయనకి కలిగినటువంటి శోధనలన్నింటిలో కూడా ఆయన ఎంతగా నిలబడి ఉన్నాడో, దేవుని యొక్క ఆ యొక్క రాజ్యానికి వారసుడిగా ఉన్నాడో, అదే రీతిగా మనందరికీ కూడా కొన్ని సందర్భాల్లో బలహీనతలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కానీ దేవుని యందు విశ్వాసంలో జీవించినప్పుడు ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడతాం. అందుకే ఈ యొక్క సంఘాన్ని శ్రేష్ఠించబడినటువంటి సంఘాన్ని, ఆ శ్రేష్ఠించబడినటువంటి సంఘంలో ఉన్నటువంటి ఆ బిడ్డలందరినీ కూడా మోసం చేయడానికి, యుద్ధం చేయడానికి 17వ వచనం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని
దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానంలో, ఎందుకంటే ఎంతో ప్రవాహ జలాన్ని ఎందుకంటే అందులో కొట్టుకుపోతుంది ఈ సంఘం, అందులో నశించిపోతారు విశ్వాసులందరూ కూడా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, వీళ్ళు దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నారు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నారు, వీరు కొట్టుకుపోవాలి అనేటువంటి ప్రవాహంతో ఉన్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కృపా కనికరాలతో మనం అందరం కూడా ఎల్లవేళ రక్షించబడతాం. ఆయనతో ఆ నిత్య రాజ్యానికి మనం వారసులు అవుతాం. ఆధారపడవలసిన అవసరత లేనే లేదు. కారణం ఏంటంటే నీవు కాదు యుద్ధం చేయవాడివి, మనతో యుద్ధం చేయడానికి ఆ సృష్టించబడిన వాడు. మనం ఎలాంటి వారమో వాడు అలాంటి వాడే, కానీ మన పక్షాన ఉన్నవాడు మాత్రం సర్వశక్తిమంతుడు. వారందరినీ కూడా నశింప చేయడానికి, అపవాదిని తన సమూహాన్ని కూడా నశింప చేయడానికి దేవుడు సన్నద్ధుడై ఉన్నాడు. ఆయనపై విశ్వాసంతో నీవు జీవించు, ఆయనతో విశ్వాసంలో నీవు ముందుకు నడువు, తప్పక దేవుని రాజ్యానికి వారసురాలు అవుతావు. అంటే ధన్యత దేవుడు నీకు నాకు మనందరికీ కూడా కలుగు చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నట్టు కొరకు ముగింపు పాట పాడుకొని దేవుని మనం స్తుతిద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే పాట పాడుకుందాం. అండి సాంగ్ నెంబర్ 526, 526 అండి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయే Amen.
అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. మహోన్నతుడ, మహాగరుడ, కోటాను కోట్ల దూతలతో ఎల్లవేళ స్థుతింపబడుతున్న మహారాజా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇగో ప్రభువా, ఈ విశ్రాంతి దిన ఆరాధనలో మేము అందరం పాలు పంచుకొని పాటల ద్వారాను, సబ్బాతుబడి పాఠం ద్వారాను మరియు మీ అమూల్యమైన వాక్యం ద్వారాను మేము ఈ విధంగా విని వాటి ద్వారా గైకొని ఆస్వాదించబడలాగిన మాకు ఈ సమయాన్ని దయచేసినందుకు వేలాది స్తోత్రాలు నాయన. ఇగో ప్రభువా, ఈ విశ్రాంతి దినం ఎక్కడెక్కడైతే నిన్ను ఆరాధించటకు శేషించబడిన విశ్వాసులందరూ కూడుకొని ఉన్నామో స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీకా ఆరాధన మహిమ గంట తెచ్చుకోండి తండ్రి. స్తోత్రం నాయన. యేసయ్య, ఇగో ప్రభువా, అలనాడు యేసేపు కలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి. అతను పాపం చేయటకు ఎంత అవకాశం వచ్చినానో చేయకుండా నేను దేవునికి విరోధమైన పని చేసి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నా అని గొప్పగా ఆశీర్వదించావు తండ్రి. అలాంటి యేసేపు కలిగిన మనసును మాకును, మా కుటుంబాలకు, మా విశ్వాసం, మా సంఘానికి కూడా కలుగజేయండి తండ్రి. స్తోత్రం నాయన. ప్రభువా, ఇగో తండ్రి, ఈ రోజు వాక్యం తండ్రి మహా గర్జించుతున్నది. ప్రభువా యేసయ్య, శేషించబడిన వారిని ఆ గడప సర్పమునకు యుద్ధం జరుగుతున్నది తండ్రి. ఆ శేషించబడిన వారిలో మేముండి మా తరపున మీరు యుద్ధం చేయండి తండ్రి. సాతాను పడదోయండి తండ్రి. స్తోత్రం నాయన. ఇగో ప్రభువా, అపవాదికి చోటు ఇవ్వకుండా నీ ఆజ్ఞలు గైకొని మేము నిన్ను ఆరాధించటకు, నిన్ను ధ్యానించటకు మాకు అవకాశాన్ని దయచేయండి తండ్రి. ఎటువంటి సాతాను శోధనలు వచ్చినాను మా తరపున మీరుండి యుద్ధం చేయండి తండ్రి. స్తోత్రం నాయన. ఇగో తండ్రి, మా సంఘంలో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ఇగో తండ్రి సుజాత అంటే వాళ్ళ పెద్ద పాపను, వాళ్ళ అల్లుడిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే రమేష్ అన్న వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. అలాగే మేరక్కను కూడా జ్ఞాపకం చేసుకొని చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. తండ్రి, బిడ్డలు ఎందువల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారు, వైద్యులకు పరమ వైద్యుడు తండ్రి, ఇగో నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇగో తండ్రి, నీ సెలవు చాటును మరుగుపరచండి నాయన. స్తోత్రం నాయన. వారిని స్వస్థపరచండి తండ్రి. వారు మళ్ళీ దేవాలయానికి వచ్చి నీ సాక్షులుగా నిలబడి సాక్ష్యం పంచుకొని లాగిన స్తోత్రం తండ్రి. ఆ సాక్ష్యం ద్వారా ఇంకా ఎంతో మంది నిన్ను నమ్ముకొని లాగిన వారు దయచేసి ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని కలుగజేయండి తండ్రి. స్తోత్రం నైనా. గొప్ప దేవుడు నైనా, నీవే నడిపించండి తండ్రి. స్తోత్రం నైనా. సంఘాన్ని కూడా కాపాడండి తండ్రి. ఇగో ప్రభువా, మేము ఉద్యోగ కూటమిని ఏర్పాటు చేస్తున్నాము. నీ చిత్త ప్రకారం జరుగులాగిన 26, 27, 28 తారీఖులు జరగబోయే ప్రార్థనలో మీరే మహిమ గంట తెచ్చుకోండి తండ్రి. స్తోత్రం నాయన. ఇగో తండ్రి, ఆ రోజు వర్తమానికులకు మీ నోటిగా బోరగా ఉండి మాకు ఏ వాక్యం కావాలో ఆ వాక్యాన్ని మీరు దయచేయండి తండ్రి. స్తోత్రం తండ్రి. మాట్లాడండి తండ్రి. మీరు వర్తమానికులతో మాట్లాడి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. ప్రభా యేసయ్య, వచ్చిరాని ప్రార్థన పాదాల దగ్గర చేర్చుకొని మళ్ళీ మేము కలుసుకొని నిన్ను ధ్యానించడానికి మంచి అవకాశాలు మాకు దయచేయమని యేసయ్య అతి వినయంగా బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోకి తేకాకుల నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమయంలో ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి, వారి కుటుంబములకును, అనారోగ్యంతో బలహీనతతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, సంఘ బిడ్డలు, అలాగే ఆయా ప్రాంతం నుండి ప్రార్థనా అవసరతలు కోరి ప్రార్థనా సహాయం కోరినటువంటి బిడ్డలకును, అలాగే ఆయన నమ్మినటువంటి బిడ్డలకును, ఆయా ప్రాంతంలో ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఆయన స్తుతిస్తున్నటువంటి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. Thank you.